శ్రీరామ్ ఫ్రెండ్స్, జై శ్రీ గణేష్. ఎలా ఉన్నా యూట్యూబ్ ఫ్యామిలీ నేను కొంచెం చాలా మంచిగా ఉంటారు కదా. ఈ వీడియోలో అయితే అప్డేట్స్ మొత్తం హిందీ ఉంటుంది. ఈ వీడియోలో అయితే షాల్వాకి సంబంధించి కలర్ ఏముంటుంది, ఏముండబోతుంది మొత్తం అయితే రివ్యూ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే మనం సేమ్ కరితాబాద్ గణేష్ లాగా చేస్తున్నాం కదా, అందుకనేసి మనం అయితే ఫైనల్ షాల్వా కలర్ అయితే మనకు తెలిసిపోయింది. అండ్ ఇంకోటి జ్యువెలరీకి సంబంధించి సిల్వర్ కలర్ స్టోన్ ఎలా పెడతాం మొత్తం అయితే ఈ వీడియోలో జ్యువెలరీకి సంబంధించి స్టోన్స్ అనేది కిరీటం పైన అయితే కంప్లీట్ చేసేస్తాం. సో ఈ వీడియోలో అయితే అప్డేట్స్ నిండి ఉంటుంది. ఇంకోటి అయితే మన గణేష్ మార్క్ సంబంధించి ఒక్కసారి అయితే ఒక చిన్న మాట్లాడాలి. పంచకు సంబంధించి కలర్ అనేది తెలిసిపోయింది మొత్తం. వీడైతే రెడ్ వస్తుందా కొంచెం అప్లై చేసినాం. ఇక్కడ మొత్తం షార్ప్కి రెడ్ ఉంటుంది, ఇక్కడ రెడ్ వస్తుంది. అండ్ అలాగే పట్టి అయితే అర్థమవుతుంది ఇట్లాంటిది. ఇక్కడ ఇంకోటి సన్నగా వస్తుంది, అదైతే మనం డైరెక్ట్ కలర్తో అయితే చేయొచ్చు. ఇంకా అర్థమవుతుందంటే మన ముందే కలర్ దాంట్లో ఇంకా పోర్చడం కష్టం. డైరెక్ట్ కలర్తో చేసే మొత్తం వస్తుంది. అండ్ ఈ పార్టీ మొత్తం అయితే ఒక బ్లూ కలర్ అయితే వస్తుంది, స్కై బ్లూ అయితే ఇప్పుడు వీడియోలో మనం చేసేస్తాం. అండ్ అలాగే కొన్నిసారి ఎల్లో కలర్ అయితే రాబోతుంది. అది నాకైతే ఒక 99% అదే అనిపిస్తుంది. ఎందుకంటే రెడ్ అనేది రెడ్ ఉంటే ఇక్కడ ఆరెంజ్ అయితే చేయరు, రెడ్ ఆరెంజ్ ఉంటారు. అండ్ అలాగే ఎల్లోకి కూడా 1% ఛాన్స్ ఉంది. లేదంటే ఆల్రెడీ ఐడియా స్వామి పక్కన ఉన్నాడు, ఐడియా స్వామికి ఎల్లో పంచ సేమ్ చేయరని అనుకుంటాను. మళ్ళీ ఇంకా తెలియదు. ఒక్కసారి పంచగలర్ తెలిసి అయితే గణేష్ ఆల్మోస్ట్ కంప్లీట్ అవ్వడానికి వచ్చేస్తాడు. నేను మీ అందరికీ జై శ్రీరామ్, జై శ్రీనేష్. అయితే ఈ వీడియోలో అయితే అప్డేట్స్ నిండి ఉంటుంది. అసలు ఎక్కువ మాట్లాడకుండా అప్డేట్స్ స్టార్ట్ చేద్దాం. చూసి వచ్చి మొత్తానికి అయితే గణేష్ని మళ్ళీ ఇట్లా డైరెక్షన్ చేసేస్తున్నాను. అండ్ ఇంకోటి గజలమ్మ మండపం మొత్తానికి ఆరిపోయింది. ఇంకా కలరింగ్ అయితే ఏం చేయాలి, అందుకనేసి మన బస్సు అనేది కొంచెం స్టాక్ ఉన్నాయి. అండ్ అలాగే మన వార్తా బిల్డింగ్ పరమేశ్వరి అమ్మకి సంబంధించి మండపం ఇంకా ఆరలేదు. ఆ చెట్టు ఉంది కాబట్టి అందుకనేసి ఎక్కువ పచ్చి ఉంది, కొంచెం పచ్చి ఉంది. కొంచెం ఆరిపోతే మన వర్క్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి వీటికి సంబంధించి లీవ్స్ అనేవి అతకబెట్టేటప్పుడు చెట్టుకు లుక్ అనేది వచ్చేస్తుంది మొత్తానికి. అండ్ మన టస్కర్ చూసుకోవచ్చు రెడీ అయిపోయింది మొత్తానికి. దీనికైతే నేను ఇంకా చాలా స్ట్రాంగ్గా సపోర్ట్స్ అయితే ఇచ్చినాను, కార్డ్బోర్డ్స్తో కానివ్వండి, జే బ్యాగ్తో. ఎందుకంటే గణేశుడు వేయడం చాలా ఎక్కువ ఉంది. ఆ టస్కర్ మన సపోర్టెడ్గా అయితే ఉండాలనేసి. సో చూసేయండి మొత్తానికి అయితే నిన్నైతే అయిపోయింది జరిగింది. అందరూ చాలా బాగా సపోర్ట్ అయితే ఇచ్చినారు. అండ్ ఇప్పుడైతే ప్రస్తుతం షాల్వా కలర్ చేయాలి. అండ్ ఇంకోటి ఇక్కడ రెడ్ కలర్ బార్డర్ అయితే ఉందిగా, ఇదైతే రీప్లేస్ చేయాలి. బార్డర్ అనేది ఇటు సైడ్ రావాలి, ఇటు సైడ్ గ్రీన్ రావాలి. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ షాల్వా రెడ్ ఉంటుంది, దాని పక్కనే రెడ్ లైన్ ఉంటే సూట్ కాదు. ఇక్కడ గ్రీన్ కలర్ లైన్ వస్తుంది దీనిపైననే. అండ్ ఇటు సైడ్ అనేది రెడ్ వస్తుంది. అండ్ ఇంకోటి మన జ్యువెలరీకి సంబంధించి మనం అంతా స్టోన్స్ పెడతామని చెప్పినాం కదా, ఆ స్టోన్కి సంబంధించి కలర్స్ కూడా వచ్చేసినాయి. ఈ వీడియోలో అయితే కిరీటం పైన మొత్తం అంటే 3 కిరీటాల పైన స్టార్ట్ చేసేస్తాం. అండ్ ఇంకోటి ఇటు సైడ్ ఉన్న కిరీటం పైన స్టార్ట్ అయిపోయింది చూసేయండి. అండ్ అలాగే ఏడైతే వైట్ కనిపిస్తున్నాయి కదా, మొత్తం సిల్వర్తోని మొత్తం సిల్వర్ కలర్ డైమండ్స్ అయితే వస్తుంది. యాక్చువల్గా సిల్వర్ కలర్ ఎందుకంటే వైట్ కలర్ పెట్టచ్చు, కానీ వైట్ కలర్తో అంత షైన్ రాదు. అండ్ ఇంకోటి మనం ఏ కలర్ అయిన డైమండ్ పెట్టినప్పుడు దాంట్లో కొంచెం ఇప్పుడు సపోజ్ గ్రీన్ తీసుకుంటే దాంట్లో కొంచెం గోల్డ్ కలర్ కలిపి అయితే వేస్తాం, దాంట్లో చాలా మంచిగా వస్తుంది. సో ఇప్పుడైతే మాటల్లో కాకుండా షాల్వాకి సంబంధించి కలర్ అయితే ముందుగా షాల్వా వేసినాక పంచ వేసినాక కిరీటం పైన వర్క్స్ అయితే చేసుకుంటాం. సో గైస్ చూసేయండి, ఫైనల్గా అయితే ఒక మంచి కెమెరా యాంగిల్ అయితే పెట్టినాను. ఇప్పుడు షాల్వాకి సంబంధించి రెడ్ కలర్ అయితే చేస్తున్నాను. మనం మొత్తం కలర్ చేసినాక ఒకసారి బార్డర్స్ అయితే చేయాలి. బ్లాక్స్కి సంబంధించి బార్డర్ గ్రీన్ అండ్ రెడ్ కలర్లో అయితే ఉంటుంది. సో ఈసారి అయితే నేను అనుకోని షాల్వా రెడ్ ఉందంటే అది బ్లూ కలర్ ఉంది పంచేస్తాను భాగం అయితే, ఇంకా మొత్తం అయితే ఎల్లో ఉండవచ్చు. అంటే 100% అయితే అనుకుంటాలి, మళ్ళీ తెలియదు. ఇంకా ఒక్కసారి కన్ఫర్మ్ అయిపోతే చేసేద్దాం. అండ్ అలాగే ఈరోజు అయితే పంచకు సంబంధించి వైట్ కలర్ చేసేద్దాం అని అనుకుంటున్నాను. అది ఎల్లో కలర్ చేసినాక దానిపై షేడింగ్ చేయాలి. ఇంకోటి మనం ఇప్పుడు ఇది రెడ్ కలర్ చేసినాం కదా, దీంతో మనం రెడ్ కలర్లో కొంచెం బ్లాక్ కలర్ అంటే చాలా ఒక 1% బ్లాక్ కలర్ మిక్స్ చేసి జస్ట్ సన్న లైన్స్ చేసి షేడింగ్ అయితే ఇచ్చేస్తాం మొత్తానికి. చాలా ఎక్కువ అయిపోయింది. మొత్తానికి అయితే చాలా సంబంధించి పైన ఉన్న కలర్ అయితే అయిపోయింది. మొత్తానికి అయితే ఇట్లాంటి యాంగిల్లో అయితే చూపెట్టినా మీకు గణేశుడు చాలా అవసరం అనిపిస్తుందిగా. ఇంకా ఇటు సైడ్ అయితే చూసేయండి, మొత్తం బ్యాక్ సైడ్ వరకు అయిపోయింది షాల్వా. ఇంకా ఇటు సైడ్ కూడా చూపెడతాను. ఒక్కసారి సైడ్ ఫేసెస్ అయితే చూసేయండి. ఇంకోటి వీడియో లెంత్ అనేది ఒక 11 to 12 minutes అయితే ఉంది, ఎందుకంటే అప్డేట్స్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి వీడియోలో. తప్పకుండా స్కిప్ చేయకుండా మొత్తం అయితే లాస్ట్ టైం చూడండి. ఇంకా చూసేయండి చాలా మొత్తం ఫాస్ట్ వర్జన్లో అయితే మీకు చూపెడుతున్నాను. లేకపోతే నాకైతే ఒక 2 hours అయితే పడింది మొత్తం వర్క్ చేయడానికి. అండ్ ఇంకో అయితే వీడియో అయితే మొత్తం లాస్ట్ స్కిప్ చేయకుండా ఇప్పుడైతే ఒక లుక్ అయితే వచ్చేసింది. అయితే ఒక రేంజ్లో అయితే అనిపిస్తుంది ఇంకా రెడ్ షాల్వా. దాదాపు ఒక 2 years తర్వాత అయితే మళ్ళీ రెడ్ షాల్వా అయితే పెట్టినారు. పోయినసారి బ్లూ ఉండే, దానికంటే ముందు బ్లూ ఉండే, కానీ దానికంటే ముందు రెడ్ ఉండే, కానీ ఈసారి అయితే మళ్ళీ రెడ్ షాల్వా పెట్టినారు. రెడ్ షాల్వా అనేది చాలా అట్రాక్టివ్గా మరియు చాలా ఇట్లా లుక్ అనేది చాలా మంచిగా వస్తుంది. అండ్ ఇంకోటి దీంట్లో ఇంకా షేడ్స్ అయితే ఇవ్వాలి. ఇట్లా ఒక మెహరూన్ టైప్ కలర్తో షేడింగ్ అనేది చాలా మంచిగా అయితే వస్తుంది. అండ్ ఈడబెట్టి వస్తుంది. అండ్ ఈడ ఒక గోల్డెన్ కలర్తో పట్టి అయితే వస్తుంది. ఇంకా అది కలర్ ఆరలే పచ్చింది. అండ్ అలాగే బ్యాక్ సైడ్ నుంచి చేయడం జరిగింది చూసేయండి మొత్తానికి. అండ్ సైడ్ నుంచి బ్యాక్ సైడ్ నుంచి మనం ముందుకు చేసుకోమంటే నిజంగానే గణేష్
కూర్చున్నట్టయితే మొత్తం ఉండాలనేసి అట్లా అనుకుని మొత్తం బ్యాక్ సైడ్ నుంచి చూసేయండి. ఇటు సైడ్ కూడా మొత్తం బ్యాక్ సైడ్ నుంచి ఇటు సైడ్ పైన మొత్తానికి అయితే ఇప్పుడు శారీ కలర్ చేసేసినాక ఇటు సైడ్ ఇక్కడ ఒక పంచకు నుంచి పైన పాటికి బ్లూ కలర్ అయితే ఉంటుంది. బ్లూ అంటే డార్క్ బ్లూ చేయాలి, కానీ కొంచెం బయట కలుపుతాం. ఏ విధంగా కలర్ రెడీ చేస్తాను మొత్తం చూపెడతాను. సో ముందు అయితే ఆ వర్క్స్ అయితే వేసుకుందాం. ఇంకైతే లైట్ బ్లూ అంటే డార్క్ బ్లూ ఉన్నాయి, కానీ దీంతో ఇంకా చాలా డార్క్ వేబ్రెంట్ అయితే ఉంది మన కాడ. ఇదైతే ఇంకా డార్క్ ఉంటుంది చూసేయండి. ఇదైతే ఇంకా మరీ అంత డార్క్ ఉంటుంది. ఒక్కసారి చూపెడుతుంది. ఇదైతే చూసేస్తున్నారు కదా, ఇది మనకైతే దీనికన్నా ఎక్కువ లైట్ కలర్ కావాలి. దీని లోపల అయితే మనం వైట్ కలర్ అయితే కొంచెం కలిపి దీని అయితే లైట్ కలర్ అయితే చేస్తాం. దానికైతే కొంచెమే వైట్ కలర్ కలిపినాను. ఇప్పుడైతే బాక్స్ ని క్లోజ్ చేసి మంచిగా మిక్సింగ్ అయితే చేసుకుందాం. అండ్ ఇంకోటి ఈసారి అయితే ఇదంతా బ్యాక్గ్రౌండ్ కి గ్రే కలర్ వస్తుందని చెప్పినాక సో ఫైనల్ గా గ్రేనే వస్తుంది. యాక్చువల్గా నాకైతే డౌట్ ఉండే, కానీ ఇప్పుడైతే కన్ఫర్మ్ మన అనుకున్నట్టే గ్రేనే వస్తుంది. సో ఇప్పుడైతే ఈ కలర్ అయితే కలర్ లుక్ ఇలాగైతే వస్తుంది. మనం అయితే దీని లోపల కొంచెం డార్క్ అయితే కలిపినాం. నేను అనుకుని వైట్ కొంచెం ఎక్కువ అవుతుంది. అండ్ ఇంకోటి మీరు ఎప్పుడైనా కలర్ మిక్సింగ్ చేసేటప్పుడు ఒక అడ్వైస్ అయితే ఇస్తున్నాను. మీరు ఎప్పుడైనా కలర్ మిక్సింగ్ చేసేటప్పుడు దాంట్లో ఏదైనా కలర్ మిక్స్ చేస్తే ఫస్ట్ కొంచెం మిక్స్ చేసుకుంటా చూడండి. ఫస్ట్ కొంచెం కలర్ వేసి మళ్ళీ మిక్స్ చేసి దాని లుక్ ఎలా వస్తుంది ఒకసారి చెక్ చేసుకోండి. దాన్ని బట్టి ఇంకా కలర్ రెడీ చేసుకోవాలి. అయితే చాలా మంచిగా వస్తుంది కలర్ లుక్ అనేది. ఈడ చుక్కలు పడకుండా కవర్ చేసిన పాదాలు మళ్ళీ ప్రాబ్లం అవుతుందని క్లారిటీ అయితే ఇంకా లేదు. అందుకనేసి ఈరోజు ఈవినింగ్ కాకుండా రేపు మార్నింగ్ అయితే చేసేద్దామని చూస్తున్నాను. రేపు మార్నింగ్ అయితే పంచ కలర్స్ మొత్తం కంప్లీట్ చేసేస్తాం. రేపు మార్నింగ్ ఒక 90% ఇప్పుడైతే నాకైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. మనమైతే మొత్తం 3 months 3 నెలల కష్టపడి గణేశుని చేసినాం. కానీ ఇప్పుడు పంచ అనేది ఒక వైబ్ అయితే అనిపిస్తుంది. మొత్తానికి అయితే చూసేయండి కలర్ ఎంత అవసరంగా అయితే అనిపిస్తుంది. ఈడైతే నేను అనుకుని ఒక 99% ఎల్లోనే వస్తుంది. ఎందుకంటే ఈ కలర్స్ మ్యాచింగ్గా ఎల్లోనే ఉంటుంది. అండ్ ఇప్పుడైతే బ్యాక్ సైడ్ నుంచి పంచ గీడ కలర్ ఈడైతే బ్లూ కలర్ చేసి కలుస్తాం. ఒక్కసారి అయితే మొత్తానికి పంచ కలర్ అని మనం చేసేసినాం. చూసేయండి ఈడ చేయలేదు అంటే ఆడ ఇంకా కలర్ మనకి తెలియదు ఏమొస్తుందని. బ్యాక్ సైడ్ నుంచి చెప్పిన కలర్ చేస్తానని చూసేయండి. బ్యాక్ సైడ్ నుంచి నిజంగానే గణేష్ నిల్చున్నట్టయితే మొత్తం చేసేసినాను. ఇటు సైడ్ కూడా చేసినాను. కనిపిస్తుంది కానీ మొత్తం అయితే అయిపోయింది. అండ్ ఇంకోటి ఇప్పుడు ఈ వర్క్స్ అయిపోయినాయి కదా, ఈడైతే కొంచెం ప్లేస్ మిగిలింది. ఈడైతే రెడ్ కలర్ వస్తుంది కదా, ఈ రెడ్ కలర్ ఒకసారి కన్ఫర్మ్ అయిపోయినాక ఈడ రెడ్ కలర్ అయితే చేసేదాం. అండ్ ఇప్పుడైతే ఫైనల్గా మన గణేష్ నాకు సంబంధించి మెయిన్ కిరీటం అయితే స్టోన్స్ పెట్టి మొత్తం 100% కంప్లీట్ అయితే చేసేస్తున్నాను. మొత్తం వీడియో స్కిప్ చేయాలి. లాస్ట్ వేర్ చూడండి. చెప్తున్నాక ఇప్పుడు నుంచి 4 కలర్స్ డైమండ్ వస్తాయని చూసుకోండి. ఇవే ఆ కలర్ పంచ చేసిన బ్లూ కలర్, డార్క్ బ్లూ కొంచెం వైట్ కలిపినాం, బ్లూ కలర్, రెడ్ అండ్ గ్రీన్ అండ్ సిల్వర్. వైట్ కలర్ యూజ్ చేస్తారు. యాక్చువల్గా సిల్వర్ కొని చేస్తే చాలా షైనింగ్గా మంచిగా అయితే వస్తుంది. సో ఇప్పుడైతే మనం కలర్స్తోని మెల్లమెల్లగా స్టోన్స్ అయితే అప్లై చేసేద్దాం. మీ ఇక్కడ ఎంత సన్న బ్రష్ ఉంది అంత సన్న బ్రష్తో అయితే చేయండి. లుక్ అనేది అవసరం వచ్చేస్తుంది మొత్తానికి. సో ఇప్పుడైతే ఒక్కొక్క స్టోన్ పెట్టుకుంటా మొత్తం అయితే చూపెడతాను. జస్ట్ డైమండ్ పెట్టడానికి ఒక 40 minutes అయితే పడింది. జస్ట్ టైం ఉంది. నేను రికార్డింగ్ చేస్తాను చాలా విస్తారంగా ఒక్కొక్క డైమండ్ పర్ఫెక్ట్ రౌండ్గా రావాలని చూసేయండి. మొత్తం చాలా మంది రియల్ డైమండ్ అయితే పెట్టమని చెప్తున్నారు, కానీ రియల్ డైమండ్ పెడితే మనకు హైదరాబాద్ గణేష్ కూడా పెట్టారు. అందుకనేసి మనం బిట్ట పెడతలేము. సేమ్ అలాగే చేసేస్తున్నాం మొత్తానికి. అండ్ ఇంకోటి ఇంకా ఒక 2 daysలో వార్నిష్ అన్లోడ్ అయిపోతుంది మన టస్కర్ పైన నుంచి రాబోతుంది. ఇంకా 2 days కన్ఫర్మ్ వస్తుంది. ఎందుకంటే పండుగ ఇంకా కొన్ని రోజులు ఉన్నాయి. నెక్స్ట్ కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి వార్నిష్ వేసేస్తే ఒక ఆరడానికి ఈజీగా అవుతుంది. అందుకనేసి వార్నిష్ అయితే వేసేస్తాం. ఒక 2 to 3 days గ్యాప్లో మొదలు వేసేయాలి. ఇంకోటి మనం ఏదైతే కళ్ళ పైన అయితే ఒక చైన్ టైప్ ఉంది కదా, దానికి బిట్ట కొన్ని డైమండ్స్ అయితే అట్లా చేసినాం కలర్తోని. మొత్తానికి అయితే సిల్వర్ కలర్తో ఏదైతే మనం చేస్తాం ఆ డైమండ్స్ అనేవి అదైతే ఒక రేంజ్ అయితే అనిపిస్తాయి కదా మొత్తం కంప్లీట్ అయిపోయినాక గణేశుడు. సో చూసేయండి ఇప్పుడు వరకు నడుస్తున్న వరకు వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ చూడండి. ఇంకా ఒక 3 to 4 minutes అయితే ఉంటుంది వీడియో. సో మొత్తానికి అయితే మీకు నా వీడియోస్లో ఏమైనా తక్కువ ఉంటుంది సారీ. అండ్ అలాగే ఏమైనా గణేశుడు ఒక్కసారి కమెంట్ బాక్స్లో చెప్పండి. కొన్ని వీడియోస్కి అయితే కమెంట్ ఆఫ్ ఉంటుంది, అది ఒక ఇష్యూ వల్ల. కానీ చాలా మాటి వీడియోస్కి కమెంట్స్ ఆన్ ఉంటున్నాయి. ఏమైనా డౌట్ ఉంటే అడగచ్చు, నేను రిప్లై చేస్తున్నాను. అండ్ చాలామంది చెప్తున్నారు ఈ
మీ అందరికీ చెప్తూనే ఉంటాను వీడియో అయితే లాస్ట్ వరకు చూడాలని. ఇప్పుడైతే నేను ఒక అనౌన్స్ అయితే చేస్తున్నాను. ఈవినింగ్లో మన పంచ క్లాత్ వర్క్ అనేది 100% కంప్లీట్ అయిపోతుంది. అండ్ అలాగే బ్యాక్గ్రౌండ్ కంప్లీట్ అయిపోతుంది. సైడ్ మండపానికి సంబంధించి పెయింటింగ్ వర్క్ స్టార్ట్ అయిపోతుంది. ఇవన్నీ వర్క్స్ ఈవినింగ్లో వేసుకుంటామని ఇప్పుడు అయిపోతున్నాను. సైడ్కి వస్తున్నాను. ఇంకా చూసేయండి మొత్తానికి డైమండ్స్ అయితే పెట్టేస్తున్నాను. అండ్ అలాగే ఏమైనా చిన్న తప్పులు జరిగినవి అయితే క్లాత్తో మళ్ళీ రిమూవ్ చేసి అంతా కరెక్ట్ చేస్తున్నాను. చూసేయండి ఏనుగులు అయితే ఉన్నాయి ఆ డిజైన్స్లో అవైతే మనమే రెడీ చేసినాం. ఇప్పుడైతే 100% కిరీటం కంప్లీట్ అయిపోయింది. చూసుకోవచ్చు ఇయర్ రింగ్స్తో సహా కంప్లీట్. ఇయర్ రింగ్స్ ఇంతే ఉంటాయి కదా డైమండ్స్, ఎందుకంటే చిన్నగా ఉన్నాయి ఎక్కువ సిల్వర్తోని పైన బార్డర్ వేసిన చూసుకోవచ్చు. ఇక్కడ దీనిపైన సన్నగా బార్డర్ చేసిన సిల్వర్తోని. అండ్ ఐస్ అనేవి ఎంత బ్యూటిఫుల్గా అయితే వచ్చినాయి ఒక్కసారి అయితే కమెంట్ బాక్స్లో చెప్పండి. నిన్న మార్నింగ్ చేసినాం కదా అదే. అండ్ ఇంకోటి మనం ఇంకా కొన్ని రోజుల మనం 3 నామాల బొట్టు అయితే పెట్టాలి. ఇటు సైడ్ పెట్టినాం కదా అట్లాగే, కానీ ఇంకా డీటెయిల్గా వస్తుంది. అటు సైడ్ ఇంకా కంప్లీట్ కాలేదు. ఇక ముందైతే చూసేయండి ఏ విధంగా అయితే మనం మెయిన్ కిరీటాకి చేసినాం కదా అదే విధంగా అంతా జల్దీగా అయితే నేనైతే రేపు ఇటు వరకు మన వడ్డానం వరకు అయితే రేపు కంప్లీట్ చేసేస్తాను. అంటే రేపు మార్నింగ్ అప్డేట్స్లో మీకు వడ్డానం వరకు జల్దీ కంప్లీట్ అనిపిస్తుంది. చూసేయండి మొత్తానికి ఇదే కదా కిరీటం పైన అయిపోయింది. అండ్ ఇంకోటి ఇక్కడైతే ఎల్లో రాబోతుందని నాకు గట్టి నమ్మిక అయితే ఉంది. మళ్ళీ తెలియదు చేంజ్ అయితే కావచ్చు. అండ్ అలాగే ఇటు సైడ్ ఏదైతే ఈ గ్యాప్ ఉంది వదిలినాం గైడ్ అయితే రెడ్ వస్తుంది. అండ్ ఇంకోటి ఇది కింద ప్లేస్ ఉందిగా దీనిపైన గ్రీన్ వస్తుంది. దీనిపైన ఇంకోటి సెర్చ్ చేయాలి. అండ్ ఇదైతే ఒక డిజైన్ అయితే రాబోతుంది గోల్డెన్తో. ఇంకా చాలా వర్క్స్ అనే పెయింటింగ్ ఉంది, అవైతే మెల్లమెల్లగా జరుపుకుంటాం. అండ్ మనం నెక్స్ట్ మార్నింగ్ అప్డేట్స్లో అయితే ఈవినింగ్ అప్డేట్ కదా ఇంకా ఈవినింగ్ వచ్చే అప్డేట్స్లో మనం కొండ మొత్తం కంప్లీట్ చేసేస్తాం. గ్రే కలర్ ఉంది. సో చూసేయండి మొత్తానికి ఇవైతే వీడియో చేసినాం. మొత్తానికి అయితే చూసేసినట్టు మనం గణేష్ మ్యాచ్కి సంబంధించి ఈ వీడియో చేసిన అప్డేట్. కిరీటం పైన మొత్తం ఆభరణాలు కంప్లీటెడ్, ఒక కిరీటం మొత్తం కంప్లీట్ చేసేసినాం. మెల్లమెల్లగా ఇలాగే మొత్తం గణేష్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. స్నేక్స్ కంప్లీటెడ్, మెయిన్ కిరీటం కంప్లీటెడ్, అండ్ మన మూషక వాహనం కంప్లీటెడ్. అండ్ చాలా మాటికి జ్యువెలరీ కంప్లీట్ అయిపోయింది. జ్యువెలరీ కూడా చాలా మాటకి కంప్లీట్ అయిపోతుంది. వడ్డానం వరకు అయితే కంప్లీట్ చేసి మొత్తం అయితే నేను చూపెడతాను. ఇంకోటి ఈవినింగ్లో అయితే మన గణేష్ మ్యాచ్కి మనం ఒక స్పెషల్ వర్క్ అయితే చేసుకుంటాం. ఈవినింగ్ వీడియోస్గా కాకుండా ఉండాలంటే ఒక్కసారి బెల్ ఐకాన్ అయితే తప్పకుండా క్లిక్ చేయండి. ఆ బెల్ ఐకాన్ అయితే మీరు క్లిక్ చేస్తున్న ఏ వీడియో వచ్చినా మీకైతే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది ఫోన్లో. సో ఇవేగా ఈ వీడియో చేసిన అప్డేట్స్ వీడియోకి లైక్ చేసి ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. అండ్ ఇవేగా ఈ వీడియో చేసిన అప్డేట్స్ టాటా బాయ్.